ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది భారతదేశం. అర్ధరాత్రి 144 గంటలకి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన ఈ వైమానిక దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే ఈ స్ట్రైక్స్ కేవలం టీజర్ మాత్రమేనని, ఇది ఆపరేషన్ సింధూర్ మొదటి దశ మాత్రమేనని, త్వరలో మరిన్ని దాడులు ఉండొచ్చంటూ సైన్యం నుంచి సంకేతాలు అందుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ల ధ్వంసంతో దేశమంతా సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలు. అటు పాకిస్తాన్ పీఓకో లేని టెర్రరిస్టుల స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మిత్ర దేశాలకి భారత్ సమాచారం అందించింది. దాడుల తర్వాత అమెరికా, యూకే, రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ సహా పలు దేశాల ప్రతినిధులకి సీనియర్ అధికారులతో మాట్లాడారు మన ఉన్నతాధికారులు. టెర్రర్ క్యాంపుల మీద దాడికి కారణాలను వివరించారు. టెర్రరిజాన్ని అంతమొందించాలనే లక్ష్యంతోనే ఈ స్ట్రైక్స్ చేసినట్టు వివరించారు. మిగతా పౌర ప్రజలకి ఎటువంటి హాని జరగలేదు అనే విషయాన్ని క్లియర్గా వారికి చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే ఈ దాడులు జరుగుతున్నటువంటి కంప్లీట్ టైము కూడా నరేంద్ర మోడీ నిరంతరం ఈ యొక్క దాడుల్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారు అని తెలిసింది. పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసి దాడి చేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా సరిహద్దులు వెంబడి కాల్పులకు దిగింది. భారత ఆర్మీ వారికి ధీటుగా సమాధానం ఇస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాల మీద బుధవారం వేకుజామున భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. రాత్రంతా వార్రూమ్లో ఉండి భారత ఆర్మీకి సపోర్టుగా ఉన్నారు. మరోవైపు ఈ దాడుల వివరాలని భారత ఉన్నతాధికారులు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈలకి సమాచారం ఇచ్చారు. అలాగే ఆపరేషన్ సింధూర్ మీద వాషింగ్టన్ డీసీలో భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు ఆర్థిక స్థైనిక స్థావరాల మీద దాడి చేయలేదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారత భద్రతా సలహాదారు అజిత్ దోవెల్, అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. ఈ మొత్తం విషయాన్ని ఎప్పటికప్పుడు టీవీలో అట్లాగే న్యూస్ వైపు ఫాలో అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యతని ఇచ్చేలాగా భారతదేశం మొత్తం కూడా ఈ టైంలో ఒక్క తాటి మీద ఉండాలని ప్రజలకి పిలుపునిచ్చారు. అట్లాగే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ సమయంలో భారతదేశ ప్రభుత్వానికి, సైన్యానికి, డిఫెన్స్ మినిస్ట్రీకి వీళ్ళందరికీ కూడా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ మాక్ డ్రిల్స్ అన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చంద్రబాబు సలహా ఇచ్చారు.